వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తిస్తున్న తీరు కూడా గతంలో ఏ రాష్ట్రంలోనూ ఏ మా రాజకీయ పార్టీకి చెందిన నాయకుడు వ్యవహరించలా. కాబట్టి ఈయన వ్యవహార శైలి ఎలా ఉంటుంది అనేది ఎవరు కూడా ఊహించలేకపోతున్నారు. అంత తేడాగా అంటే తేడా అంటారు చూసారా? అన్నీ తేడాగానే ఉన్నాయి. ఆయన అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగాను తేడాగానే పరిపాలించాడు. ఆయన ప్రతిపక్షంలో ఉండి తేడాగానే వ్యవహరించాడు. రెండోసారి ప్రతిపక్ష హోదా రాలేదని ఆయన అసెంబ్లీ సమావేశాలకి ఎళ్ళనని భీష్మించాడు. అంటే ప్రజలు ఆయనకి ప్రతిపక్ష హోదా గుర్తింపు ఇవ్వలేదు కాబట్టి ఆయన ప్రజల మీదే కక్ష సాధింపులాగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికి 18 నెలలు అయింది ఆయన మొన్న ఎన్నికలయ్యి. 2024 ఎన్నికలయ్యి. తర్వాత ఎన్నికల్లో రెండే పార్టీలు ఉన్నాయి శాసనసభలో. ఒకటి తెలుగుదేశం 164 స్థానాలతోనూ, 11 స్థానాలతో వైఎస్ఆర్సీపీ మాత్రమే ఉన్నాయి. మిగిలిన ఎవ్వరికీ అసలు ప్రాతినిధ్యం లేదు. కనీసం ఇతర పార్టీలకు కూడా ప్రాతినిధ్యం ఉంటే వాళ్ళైనా ప్రజా సమస్యల్ని శాసనసభలో ప్రస్తావిస్తారు. మరి ఈయన ఇంతవరకు ఆయన వెళ్ళలేదు, మిగిలిన శాసనసభ్యులను కూడా వెళ్ళొద్దని భీష్మించుకున్నాడు.